ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ ఎంవైఎస్ ఆస్ట్రో భవిష్యత్ దర్శిని ఛానల్ ద్వారా మనం ఈరోజు తెలుసుకుంటున్నటువంటి ఇంకొక విశిష్టమైనటువంటి యంత్రం బగళాముఖి యంత్రం. దశవిధ మహావిద్యల్లో బగళాముఖి అత్యంత విశేషమైనటువంటిది. ఈవిడేం చేస్తుంది? బగళాముఖి రౌద్రస్వరూపిణి దేవత. దేవతలకు కూడా రౌద్రత్వం ఎందుకండి అని, మన కోసం శత్రువు మీదకి వెళ్ళాలంటే రౌద్రం కావాలి. మన అంతర్గత శత్రువుల్ని బహిర్గత శత్రువుల్ని జయించాలంటే మనకున్న క్రోధం సరిపోదు. క్రోధస్వరూపిణి అయినటువంటి దేవీ స్వరూపం, దేవతా స్వరూపం ఆ దుష్టులను సంహరించడానికి ఉపయోగపడేటువంటిది. సౌమ్య రూపంలో మన్ని కాపాడుతుంది, రౌద్ర రూపంలో మన శత్రువుల్ని మనకి ఇబ్బంది కలగకుండా చేసేటువంటి మార్గములలో ఒకటి బగళాముఖి. దృష్టి దోషం, నరఘోష, జనఘోష, బంధుర్ఘోష, మిత్రఘోష, అధికారఘోష, అనధికార ఘోష, అధికారుల వేధింపు, నరదృష్టి, ఇన్నిటిపైన అఖండంగా పనిచేస్తుంది. ఫ్రేమ్గా కట్టించి పెట్టుకోవచ్చు. చక్కగా పూజామందిరం ఉన్నటువంటి వాళ్ళు పూజామందిరంలో పెట్టి రోజుకు ఒక అగరవత్తి వెలిగించి చూపించి నమస్కరించుకోండి. అంతర్గత శత్రువులు ప్రధానమండి. బహిర్గత శత్రువులు ఏముంది, ఎవడో కొట్టడానికి వస్తే భయపడ్డాం, పారిపోయినా నష్టం లేదు, నలుగురు మన వెనకాల ఉన్నారంటే వాడేదో రెండు తిడతాడు, వెళ్ళిపోతాడు. అంతర్గత శత్రువులు ఉన్నారే, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, హరిషడ్ వర్గాలు, వీళ్ళే మానవ జీవితాన్ని పతనం చేసేటువంటి ఆరుగురు దొంగలు. ఈ ఆరుగురు దొంగలు అనుక్షణం మన ఆత్మారాముడు అనబడే విగ్రహాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. బహిర్గతంగా ఉన్నవారితో పోరాడతాం, అంతర్గతమైన శత్రువులతో మానవుడికి పోరాడగల శక్తి ఉంటుందా? కేవలం దైవశక్తే కారణమవుతుంది. కనుక ఈ బగళాముఖి యంత్రాన్ని పూజామందిరంలో పెట్టండి, సర్వకార్యములు మీరు సాధించగలిగిన వాళ్ళు అవుతారు. సంపూర్ణటువంటి వివరాలు శ్రీపీఠం రుద్రాక్షశాలలో తెలుసుకొని ఆచరించండి.